మరణించిన మానవుల ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? స్పష్టత, క్లుప్త వివరణ. ఒకటి, మానవుడు దేవుని స్వరూపములో దేవుని పోలికగా సృజింపబడినవాడు. రెండు, మానవునిలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి దేహము, 2 ప్రాణము, 3 ఆత్మ. 3, దేహము నేల మంటితో నిర్మాణము కావున కొంత సమయమే ఉంటుంది. ప్రాణాత్మలు దేవుని జీవవాయువు ద్వారా వచ్చినవి కావున అవి శాశ్వతంగా ఉంటాయి. 4, మరణము అంటే శరీరము నుండి ప్రాణాత్మలు విడిపోవడం. శరీరము మట్టిలో కలిసిపోతుంది. ప్రాణాత్మలు ఎక్కడికి వెళతాయి అనే విషయాన్ని క్రీస్తు రాకపూర్వము, క్రీస్తు వచ్చిన తర్వాతగా చూడబోతూ ఉన్నాము. 5, యేసుక్రీస్తు ప్రభు రాక పూర్వము మరణించిన అందరి ప్రాణాత్మలు షియోలు లేదా హేడ్స్ అనే ప్రదేశమునకు వెళ్ళేవి. ఈ ప్రదేశము భూమి క్రింద ఉండేది. 6, ఈ షియోలు లేదా హేడ్స్ అని చెప్పబడే ప్రదేశము 2గా ఉండేది. ఒకటి పాపులు ఉండే పాతాళము లేదా మృతుల రాజ్యము లేదా పాపులు బాధపడే స్థలము. 2, నీతిమంతులు ఉండే అబ్రహాము రొమ్ము లేదా నీతిమంతులు నెమ్మది పొందు స్థలము. ఈ రెండింటికి మధ్య గొప్ప అగాధము ఉండేది. 7, యేసు ప్రభు వారు వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత షియోలు లేదా హేడ్స్లోని అబ్రహాము రొమ్ముగా చెప్పబడే నెమ్మది పొందే స్థలమును తీసుకుని ఆరోహణమయ్యాడు. నేడు అబ్రహాము రొమ్ము అనబడే స్థలమే పరదైసు. ఇది ఆకాశంలో ఉన్నది. అయితే పాతాళము మాత్రము భూమి క్రింద అక్కడనే ఉన్నది. 8, ఈరోజు షియోలు లేదా హేడ్స్ అంటే పాపులు బాధపడే స్థలము అనగా పాతాళము భూమి క్రింద ఉంది. క్రీస్తును నమ్మి నీతిమంతులు ఉండే స్థలము పరదైసు, అది ఆకాశంలో ఉంది. 9, ఈ రోజున యేసు ప్రభువును నమ్మిన వారు, నమ్మి మరణించిన వారి ఆత్మలు యేసు ప్రభు వారి 2వ రాకడ కొరకు ఎదురు చూడటం జరుగుతూ ఉన్నది. యేసు ప్రభువు రాకడలో క్రీస్తును నమ్మిన వీరందరూ మహిమ శరీరాలు ధరించుకొని మధ్య ఆకాశంలో ప్రభువును కలుసుకొని 7 ఏండ్లు ప్రభువుతో ఉండి తర్వాత భూమి మీదకు ప్రభువుతో పాటు వచ్చి 1000 ఏండ్ల పాలన చేసి నిత్యత్వంలో నిరంతరము దేవునితో ఉంటారు. 10, క్రీస్తును నమ్మక నేడు షియోలు లేదా హేడ్స్ అనే పాతాళంలో తాత్కాలికంగా బాధ పొందుతూ ఉన్నవారు మరియు మరణించు వారందరూ 1000 ఏండ్ల పాలన తర్వాత ధవళ సింహాసన తీర్పులో నిలవబడి నిత్యాగ్నిగుండంలో వేయబడతారు. 11, ముగింపులో 2 నిత్యత్వాలు, ఒకటి పరలోకము, 2 నరకము. కావున యేసు ప్రభువును విశ్వసించండి, నరకము నుండి తప్పించుకొనండి, పరలోకంలో నిత్యత్వం గడపండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.